భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట సిపిఐ అనుబంధ యూనియన్ ఏఐటియుసి సింగరేణి కార్మికులకు మరియు సింగరేణి ఎస్ఎంపిసి సెక్యూరిటీకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈరోజు నిర్వహిస్తున్న ధర్నాకు సంబంధించిన శిబిరాన్ని నిర్వహించే వారిని శిబిరాన్ని నిర్వహించకుండా అడ్డుకున్న సెక్యూరిటీ. దీనితో వీరిరువురి మధ్యలో వాగ్వాదం జరిగింది. అనంతరం మరలా శిబిరాన్ని నిర్వహించి నిరాహార దీక్షను కొనసాగించారు ఏఐటియుసి సింగరేణి కార్మికులు. ఇలా మమ్మల్ని బాధ పెట్టడం సబబు కాదని, మాకు రక్షణ కల్పించి సమస్యలను పరిరక్షించాలని హెడ్ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. దానికి మీకు ఇబ్బంది అంటే డిఎస్పీ గారు ఏమన్నాడు, అసలు ఎవరు ఆపేదాన్ని 120 నేను ఎందుకు ఆపుతాను, ఎవరు చెప్పింది సీఎం పర్సన్ ఆపుతానంట. పార్టీ సభ్యుడు చెప్తాను నేను, దానికి అమ్ముడు పోయి కావాలంటే రాజీనామా చేసుకోమని చెప్పు. I don't understand. Unnecessary you are just sorry. Provoking the people. Unnecessary management is interfering. It outside the road only. In what way the company is concerned? In what way the company? They already made it clear. We are not precipitating. It is our right, democratic right to cast it. You cannot prevent us from doing this. You get everything. You cannot impose restrictions. పోలీసులు రాలే 36 మంచిగా నిమ్మల సమీక్ష చేసుకుని నియంతృత్వం అంటే పోరాటం వస్తుంది. అయినా సార్ సంఘం అటు స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ మనకి ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేస్తే ఈ విధంగా మన లేనిపోని చట్టాలు తీసుకొచ్చి కార్మికుల్ని దబాయించి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనం గట్టిగా ఎదుర్కోవాలి. కాబట్టి అందుకనే దయచేసి ఈ సింగరేణి 95 న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ప్రధాన ఆఫీస్ అయిన హెడ్ ఆఫీస్ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ సిపిఐ నుండి ఏఐటిసి పార్టీ యూనియన్ సింగరేణి యూనియన్ ఏఐటిసి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష ఏర్పాటు చేశారు. ఈ దీక్షకు ముఖ్య 3 కారణాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 3 కారణాలు ఏంటి అంటే వారి ఆరోగ్యరీత్యమే కానీ ఎంతో కాలంగా సింగరేణి మైనింగ్లలో చేస్తూ అనారోగ్యరీత్యంగా వారు ఇబ్బంది పడుతున్నారు. వారికి సర్వీస్లో అవకాశం కల్పించాలన్నట్టుగా కోరుతున్నారు. ఇదే కోణంలో అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు, ఈ దీక్షకు ముఖ్య ఉద్దేశం ఏంటి, వారిని ఎడవసి ముందు దీక్షకు శిబిరాన్ని నిర్మించారు. ఏఐటిసి ఆధ్వర్యం దీక్ష శిబిరాన్ని నిర్మించారు. దీనికి 3 కారణాలు చూపిస్తున్నారు. ఈ 3 కారణాలు అంటే వారి సమస్యలపైన 3 ప్రధాన సమస్యలు కారణం చేత ఈ రోజున దీక్ష కూర్చున్నారు. అవి ఏంటి, వాటి వలన లాభం ఏంటి, సింగరేణి యాజమాన్యం మీరు ఎందుకు ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నది, వీరికి రక్షణ ఏ విధంగా కావాలి అని ఈ దీక్షను చేస్తున్నారు. ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ దీక్ష కూర్చోడానికి గల కారణం ఏంటి? ప్రధానంగా 3 సమస్యలు చూపిస్తున్నారు. ఈ సమస్యలు ఎన్నో సమస్యలు
ఎంతో కాలం నుండి ఇక్కడ సింగరేణి ప్రాంతంలో కానీ లేదంటే అండర్ గ్రౌండ్లోనే కానీ చేసిన కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తుంది? ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు మైనింగ్ స్టాఫ్ కానీ ట్రేడ్స్మెన్స్ కానీ అనారోగ్యం వల్ల మెడికల్ అన్ఫిట్ అయితే వాళ్ళకి సర్ఫేస్లో అదే పని ఇవ్వాలి, సూటబుల్ జాబ్ ఇవ్వాలని అగ్రిమెంట్ చేశాం. ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నంతకాలం ఇచ్చారు. సింగరేణిలో టీబీజీ కేసు యూనియన్ గెలిచిన తర్వాత హక్కు తీసేశారు. ఇవాళ ఎడోర్మెన్ అన్ఫిట్ అయినా, ఎలక్ట్రికల్ ఛార్జ్ అండ్ మెకానికల్ ఫోర్మెన్ ఎవరు అన్ఫిట్ అయినా కూడా వాళ్ళని జనరల్ మాదిరిగానే పంపిస్తూ ఉంది కంపెనీ. అట్లనే ఇవాళ వీటీసీలలో అది స్టాట్యూటరీ ఇచ్చేటటువంటి వీటీసీకి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, దానిలో ఇవాళ పర్మనెంట్ ఉద్యోగులను తీసేసి రిటైర్ అయిన వాళ్ళని పెట్టుకుంటామన్నా అని చెప్తా ఉన్నారు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళని పెడతా ఉంటున్నారు. అట్లనే మైనింగ్ స్టాఫ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ జరిగితే మైన్లో దానికి బాధ్యుడు మేనేజర్ అయినా అండర్ మేనేజర్ అయినా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా కేవలం ఓవర్మెన్లను సర్దార్లను బలి చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఇవాళ మైనింగ్ స్టాఫ్ టెక్నికల్ స్టాఫ్ తరఫున నిరాదీక్ష చేస్తూ ఉన్నారు ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో. దీనికి ఏఐటీసీ యూనియన్ సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉంది. ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోట కార్యక్రమం నిర్వహిస్తామని యాజమాన్యాన్ని హెచ్చరిస్తాము. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము మేము కార్మికులకు అన్ని విధాలుగా తోడు ఉన్నాము, అన్ని సమస్యలు తీరుస్తున్నాము, కానీ వారు వాటిని గుర్తించలేదు అంటున్నారు. అయినా కానీ ఈ సమస్యలు ఇప్పుడు ఎందుకు కనబడుతున్నాయి? మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం పెరిగిపోయింది. సింగరేణి మొత్తాన్ని కూడా ఆర్థికంగా వేలాది కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తూ ఉంది. ఇవాళ సింగరేణి కార్మికులకి అరియర్స్ ఇచ్చే గతి కూడా లేని పరిస్థితి వచ్చింది. 2220 కోట్ల రూపాయల లాభం వచ్చిన ఈ కంపెనీలో ఎరియర్స్ ఇవ్వడానికి డబ్బులు లేక అధికారులు బ్యాంకుల చుట్టూ బిచ్చమెత్తుకుంటూ ఉన్నారు. అదే కోల్ ఇండియాలో నిన్న సెప్టెంబర్ 1వ తారీఖు నాడే అరియర్స్ ఇచ్చేశారు, 23 నెలల అరియర్స్ ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు హరిస్తూ ఉంది, ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఉంది. ఈ రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం పోరాడాల్సిన అవసరం ఉందని ఏఐటీసీగా భావిస్తాము. సింగరేణి యాజమాన్యం వీరి శిబిరాన్ని ఈరోజు ఉదయం శిబిరాన్ని నియమిస్తున్న క్రమంలో అడ్డుకోవడం జరిగింది. దీనిపైన వారి మధ్యలో వాగ్వాదం జరిగింది. దాంతోపాటు ఏ విధంగా మీరు తెలియజేస్తారు, ఇది సింగరేణి ప్రాంగణం కాదు, ఇది నేషనల్ హైవే రోడ్డు, దీని మీద మాకు పర్మిషన్ ఉన్నది అనే కోణంలో కొంతసేపు వీరికి వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం తర్వాత అనంతరం మళ్ళీ శిబిరాన్ని నిర్మించారు. దీనిపైన మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ కార్యదర్శి షాబీర్ పాషా గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఉదయం శాంతియుతంగా దీక్ష కోసం అనేసి ఏఐటీసీ ఆధ్వర్యంలో దీక్ష కోసం అనేసి శిబిరాన్ని నిర్మించడం సింగరేణి ఆధ్వర్యం నుంచి వారిని అడ్డుకోవడం జరిగింది. సింగరేణి ఎస్ఎంటీసీ సెక్యూరిటీ వారిని అడ్డుకొని శిబిరాన్ని నిర్వహణ చేశారు. అదే క్రమంలో మీరు వచ్చారు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈరోజు ఉదయం ఈ శిబిరాన్ని అడ్డుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ గతంలో హెడ్ ఆఫీస్ ముందే ధర్నాలు జరిగేటి. హెడ్ ఆఫీస్ ముందు చేయనియమన్నారు. ఇది హెడ్ ఆఫీస్కి సంబంధం లేదు, డివైడర్ ఇతర నేషనల్ హైవే స్థలం. ఇది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మేము పోలీసుల దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఒక సత్య పర్మిషన్ కూడా చలానా కట్టి లెటర్ ఇచ్చినాం. పోలీస్ వైపు నుంచి అలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ అహింసాయుతంగా గాంధేయవాద పద్ధతిలో ఒక నిరాహార దీక్ష, ఈ దీక్ష చేస్తూ ఉంటే సింగరేణి యాజమాన్యం మరి సెక్యూరిటీ సిబ్బందిని ఒక 100 మందిని ఇక్కడ పంపి ఈ టెంట్ని పీకేసే ప్రయత్నం జరిగింది. అప్పుడు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కానీ సింగరేణి నాయకత్వం మేము అందరం రావడం జరిగింది. మీ స్థలం కాదు, మీకు సంబంధం లేదు, ఇక్కడ ఎందుకు అడ్డుకుంటానంటే మీరు చేసే దీక్ష సింగరేణి గురించే కాదన్నారు. అనగానే మేము పట్టుకున్నాం. అంటే సింగరేణిలో ఏ తప్పులు జరిగినా ఎవరు మాట్లాడొద్దా, ఇదే ఏమైనా నియంత్రితమైన రాజ్యం ఇక్కడ ఉందా అని చెప్పి గట్టిగా మందించడం జరిగింది. ఇవాళ సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు వాళ్ళ సమస్యల మీద ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మాట్లాడేటటువంటి హక్కుని, పోరాడే హక్కుని, దీక్షలు కూర్చునే హక్కుని ఏ హక్కు లేకుండా చేసి నియంతృత్వం వైపుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా గట్టిగా నిలబడ్డాం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సింగరేణి కాలేజ్ సర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నాయకత్వంలో మైనింగ్ స్టాఫ్ ఇవాళ సదస్సు ఏదైతే ఉందో టెక్నికల్ స్టాఫ్ది, ఆ సదస్సు జరుగుద్ది, దీక్ష జరుగుద్ది. ఈ దీక్షని ఆపాలని చూస్తే మరి మీరే దానికి మూల్యం చెల్లించాలని హెచ్చరిక చేయడం జరిగింది. తద్వారా ఈ దీక్ష నేర్చుకోవడం జరుగుతుంది.
సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను తన కడుపులో పెట్టుకొని చూసుకుంటాము, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వారికి ఎలాంటి కొరత లేకుండా చూసుకుంటా అని చెప్పారు. ఇప్పుడు వీరిని ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడానికి కారణం ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తున్నాడు. నువ్వు పంటితో తీయొద్దు, అసలు ముళ్ళు గుచ్చుకుంటే తీయొద్దు, కానీ ముందు సమస్యలు పరిష్కరించండి, వాళ్ళ హక్కుల్ని కాపాడండి అంటే కాపాడకపోగా ఇవాళ సింగరేణి కార్మికుల పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యంతో పాటు సింగరేణి సొమ్ములు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కొట్టుకొని పోతా ఉంది. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత సింగరేణికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి కార్యక్రమంలో చేయకపోగా దీన్ని నాశనం చేసేటటువంటి అన్ని చర్యలు ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. చెప్పండి, మీరు ఎక్కడ పనిచేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? సింగరేణిలో 1988లో అపాయింట్మెంట్ అయినాం. ఇప్పటి వరకు 34 సంవత్సరాల సర్వీస్ కొనసాగిస్తున్నాం. ఇప్పటి వరకు అంచెలంచెలుగా సింగరేణిలో ఎదుగుతూ ఓర్మేన్ స్థాయికి ఎదిగినాము. ఇప్పుడున్న పరిస్థితులలో హెల్త్ గ్రౌండ్ కింద కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయినా కానీ సూటబుల్ జాబు ఇవ్వాలన్న ఒక సర్క్యులర్ 2015 వరకు ఉండే ఈ యొక్క గెలిచి యూనియన్ ప్రభుత్వము సర్క్యులర్పై అవగాహన లేక, ఉద్యమాలు చేయలేక ఉన్న ఒక్కొక్క సర్క్యులర్ను మేనేజ్మెంట్కు అనగదొక్కుతుంటే, ప్రేక్షక పాత్ర వహించి మేనేజ్మెంట్ మైనింగ్ స్టాఫ్పై ఉక్కుపాదం మోపుతుంటే వాళ్ళు అచేతనలై చూస్తుండగా మేము 3 సంవత్సరాల నుంచి మా యొక్క అండర్ గ్రౌండ్ అన్ఫిట్ యొక్క సూటబుల్ జాబ్ కోసం ఉద్యమం లేవదీసినాం. అదే నవంబర్ 1, 2021లో హెడ్ ఆఫీస్ ముట్టడి, ఒక కార్పొరేట్ హెడ్ ఆఫీస్ ముట్టడి కూడా మేము చేయడం జరిగింది. అయినా కూడా మేనేజ్మెంటు దాన్ని కక్షాత్మక చర్యగా పెండింగ్ పెడుతూ కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ 3 సంవత్సరాలుగా కమిటీల పేరుతో వెనక్కి నెట్టుకొస్తుంది. ఈ వెనక్కి నెట్టుకొస్తున్న దాన్ని గెలిచి ఉన్న యూనియన్ కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా మైనింగ్ స్టాఫ్పై అనగదొక్కుతూ నల్ల చట్టాలను అమలు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ, సస్పెండ్ చేస్తూ, ఛార్జీలు చేస్తూ మమ్మల్ని నానా విధాలుగా ఛార్జీలతో ఇబ్బందులు గురి చేస్తున్నది. మరియు ఈ యొక్క కమిటీ యొక్క కాలయాపన కొనసాగుతుండగానే మరి కొత్త సర్క్యులర్ రిటైర్మెంట్ అయిన ఎగ్జిక్యూటివ్స్కి, టెక్నికల్కి, మైనింగ్ స్టాఫ్కి వాళ్ళకు రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పేసి ఒక సర్క్యులర్ తీసుకు మమ్మల్ని ఇబ్బంది చేయడం, గురి చేయడం జరిగింది. ఆ యొక్క సర్క్యులరు ఒక డైరెక్టర్ల ఆమోదం తెలపకుండా, గెలిచిన యూనియన్ తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం. అలాంటి ఈరోజు ఉదయం శిబిరం తొలగించే సమయంలో మీరు ఇక్కడ ఉన్నారు. అసలు ఏమి జరిగింది ఇక్కడ? శిబిరం తొలగించడానికి గల కారణం ఏంటి? మీరు వారితో ఏదైనా వాగ్దానం దిగారు? అంతమంది సీఎం రెడ్డి రావడానికి గల కారణం ఏంటి? ఉదయం 8 గంటలకి ఇంటి దగ్గర వచ్చాము. ఎలాటిక్స్ శిబిరం ఏర్పాటు చూద్దామని. అప్పటికో ఒక సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చి తీసేసి చెప్పేస్తా ఉన్నారు. గంట చెప్తూ చూద్దాం ఆగిపోయాడు. మన ఆఫీస్ తర్వాత వచ్చి మాట్లాడిన తర్వాత పర్మిషన్ లేదు, తీసేయమన్నా డబ్బులు పాస్ అయిన మాట్లాడారు. కష్టపడి వాతావరణం ఏర్పడింది. వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వచ్చాడు, వచ్చి తీసేయాలి ఊళ్ళో వాసన వచ్చిన తర్వాత అది ఆగిలేదు. పర్మిషన్ వచ్చేసి పోలీసులు చెప్పారు వేసుకున్నాం. ఏది ఏమైనా సూపర్వైజర్ స్టాఫ్ ఇచ్చే గౌరవ కంపెనీ రెగ్యులర్ సూపర్వైజర్ అంటాడు. ముందు వరుసలో ఉంటాం, ప్రొడక్షన్ చూస్తాం, సేఫ్టీ చూస్తాం, కానీ ఇచ్చే గౌరవం ఇవ్వట్లేదు. ఇక్కడున్న ఒక కార్పొరేట్ సేఫ్టీలో ఉన్న జీఎం ఒక మహానుభావులు చేయబట్టి గవర్నమెంట్ కానీ, సర్దార్ కానీ, టెక్నికల్ ఇన్ఛార్జీలు కానీ ఎవరైనా డ్యూటీ చేయాలంటే వాళ్ళు రోజు తిరగనగంలో నూరేడాయిస్గా మారుతుంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ రోజుతో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వవలసిందే. తప్పు ఎవరు జరిగినా ఏం జరిగినా కూడా ఉద్యోగం పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్ కట్ అవుతున్నాయి, డీప్రమోట్ అవుతున్నాడు, డిస్మిస్ అవుతున్నాడు, ఇవన్నీ చూసాం. అందుకని భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా అసలు బాధ్యులైన వాళ్ళ మీద చట్ట ప్రకారం చిన్న చర్యలు తీసుకోవచ్చు. కానీ మరీ ఆర్థికంగా ఇంక్రిమెంట్ కట్ చేయడం, 8 ఇంక్రిమెంట్లు, 9 ఇంక్రిమెంట్లు, 10 ఇంక్రిమెంట్లు, డీప్రమోట్ చేయడం, ఇవన్నీ మానుకోవాలని, ఈ మెడికల్ ఫిట్నెస్ సర్వీసెస్ సూటబుల్ జాబ్ ఇవ్వాలని, ఓపెన్ ముఖ్యంగా సత్తుపల్లి లాంటి ఏరియాల్లో ఓపెన్ కాస్ట్లో అసలు రెగ్యులేషన్లో నిబంధనలు ఎక్కడా లేవు. ఓపెన్ కాస్ట్లో రన్నింగ్ ఛార్జ్ ఇవ్వమంటాడు. 8 గంటల 10 గంటల డ్యూటీ అవుతుంది. ఆ 10 గంటలకి 2 గంటలు ఓటీ కూడా ఇవ్వడు. మళ్ళీ బెదిరింపులు, ఛార్జ్ షీట్లు, సతాయింపులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకని కొత్త వాళ్ళు ఎవరు మైనింగ్ సూపర్వైజర్గా ఎవరు రావడానికి ఇష్టపడలేదు. ఉన్న స్టాఫ్ కూడా క్లరికల్ సైడ్ లేకపోతే ఇంకో సైడ్ ఆపరేటర్ పోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా క్లరికల్ సైడ్ చూస్తున్నారు. కానీ ఈ సూపర్వైజర్ జాబ్లో కంటిన్యూ చేయడానికి ఎవరు ఇష్టపడలేదు. కాబట్టి ముందైనా కంపెనీ వాళ్ళ పద్ధతులు మార్చుకొని మాకు సహకరిస్తే మేము కూడా సహకరిస్తాం ప్రొడక్షన్లో, సేఫ్టీలో. లేదంటే ఇదే పోరాటాన్ని ఇంకా నిరవధికంగా కంటిన్యూ చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఈ శిబిరం దగ్గర వాగ్దానం జరిగింది. అక్కడ ఒక పేరు ఇవ్వబడ్డది, పర్సనల్ సీఎం. తను వల్లనే ఈ విధంగా
తను కార్మికులను పట్టించుకోవట్లేదు. వాళ్ళ సమస్య పైన మేము శాంతియుతంగా చేస్తున్నా కానీ మాకు ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఎవరి పక్కన మీరు ఇబ్బంది పెడుతున్నారు దాని మీద వచ్చిన వాతావరణం దీని గల కారణం ఏంటి? సీఎం గారు ఈ విధంగా చేయడం ద్వారా ఆయన ఏకపక్షంగా పోతున్నాడు. ఆయనకి ఇబ్బంది లేదు. ఆయన దగ్గర మేము గొడవకి పోలేదు. మేము ప్రశాంతంగా రోడ్డు యువతలో R&B స్థలంలో ప్రశాంతంగా టెంట్ వేసుకున్నాం, పర్మిషన్ తీసుకున్నాం, అన్ని హక్కులు ఉన్నాయి మాకు. ఆయనకి ఇబ్బంది అట. ఆ గేట్ ఎదురుగా ఉన్న స్థలం కూడా వాళ్ళదేనట. ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే నిరసన చెప్తే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందట. మేము అడిగాం బస్ స్టాండ్ దగ్గర చేస్తాం, మరి బస్ స్టాండ్ దగ్గరకు వస్తావా, ఖమ్మంలో చేస్తాం, ఖమ్మం దగ్గరకు వస్తావా అని అడిగాం. సమాధానం లేదు. కానీ ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఆయన చెప్పినట్టుగా వాళ్ళు కింద వాళ్ళు ఉంటున్నారు. ఆ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ దీక్షితులు గారట. దీక్షితులు గారు శేషయ్య గారు కూడా ఒక మాట జారాడు. ఆయన తర్వాత మా ఊళ్ళు పోయినా కూడా కొంతమంది వేరే పోయినా కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయన సంగతి మేము తర్వాత చూసుకుంటాం, మాట్లాడతాం ఆయన్ని. అది పద్ధతి కాదు. ఎందుకంటే 80 సంవత్సరాల చరిత్రలో యూనియన్ ఒక సూపర్వైజర్ అసోసియేషన్గా సబ్ కమిటీ పెట్టుకుంటే దాన్ని సహకరించాల్సింది పోయి చేస్తే కనుక రేపటి ప్రొడక్షన్లో వాళ్ళకే అంపర్ అవుద్ది, వాళ్ళే నష్టపోతారు, వాళ్ళే పని పడతారు. కాబట్టి ఈ విషయం కరెక్ట్ కాదు. ఆ సీఎం గారి పద్ధతి కూడా మార్చుకోవాలని తెలియజేస్తాం. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? క్రమశిక్షణ చర్య అంటే క్రమశిక్షణ లేకుండా ఎన్ని సంవత్సరాలు పని చేస్తున్నారు? క్రమశిక్షణ చర్య ఏదైనా చిన్న అంటే ఏదైనా పని చేసినప్పుడు పొరపాట్లను జరుగుతాయి. అది ఏ విధంగా జరిగిందా అనేది తర్వాత విషయం వదిలేస్తే మీకు క్రమశిక్షణ చర్య కింద మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కారణం ఏంటి? ముఖ్యంగా మన సింగరేణి అంతా ప్రకృతి విధంగా చర్యలు జరుగుతున్నాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్ మీద మాత్రమే ఉంటాయి, చట్టాల మట్టిగా ఉంటాయి. కానీ లోపల జరిగేదా దానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఆ విధంగానే ఉత్పత్తికి వస్తుంది. కానీ ఏనా కొంత మానవ తప్పిదం లేదా జరిగితే దాన్ని గవర్నమెంట్ ముఖ్యంగా బదిలీ వాళ్ళని బాధ్యత చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఛార్జ్ ఇస్తూ సస్పెండ్తో ఇంక్రిమెంట్స్ డిస్మిస్ చేసే అవకాశాలు కూడా జరిగినాయి. దాన్ని మేము చాలాసార్లు మేము పోరాటం చేసి తిరిగి సాధించుకున్నాం. ఇప్పుడు గత 2012 నుంచి ఇప్పటి వరకు అనారోగ్యం మెడికల్ ఎఫెక్ట్ గవర్నమెంట్ దాదాపు సింగరేణిలో 200 మంది అయి ఉన్నారు. వారికి ఖాళీలు ఉన్నాయి. సింగరేణిలో దాదాపు 300 ఖాళీలు ఉన్నాయి. దానికి చట్టానికి వ్యతిరేకంగా కూడా పనులు జరుగుతాయి. అయినా కూడా వీళ్ళు జన్మదినే పని చేయించుకుంటారు తప్ప వాళ్ళకు తిరిగి వాళ్ళకి ఏదో జాబ్ కొనసాగిస్తారు. ఇప్పటి ఫిడబుల్ జాబ్ ఇస్తారు. అదేవిధంగా ఈ మధ్య ఒక వారం క్రితం ఒక కొత్త సర్కిల్ జరిగింది MPDCలో. దాని ఇన్స్ట్రక్టర్స్ ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు రిటైర్డ్ అయిన మాత్రమే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలిజిబిలిటీ అని చెప్పి మన కొత్త సర్కిల్ చేసి దీనివల్ల ఏంటంటే కంపెనీ కూడా ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇక్కడ అన్ఫిట్ అయిన వాళ్ళందరూ జన్మలు చేస్తారు. అదనంగా వాళ్ళని ఏమేస్తారు, వాళ్ళకి డబ్బులు కూడా పే చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అనారోగ్యం అయిపోయిన వీళ్ళు ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వీళ్ళు పూలమ్మిన కట్టనుకునే పరిస్థితి వచ్చే సూపర్వైజర్ పనిచేసిన జనమలు పనిచేసే అవకాశాలు ఉన్నాయి. నిజమన్నా చాలాసార్లు మేము పోరాటాలు చేసి పని చేసినాం. దానిలో భాగంగా ఒకరు చేపట్టినాం. ఒకరు దీంతో కూడా యజమాన్యం రద్దు చేసి తిరిగి ఏదోవిధిగా MPDCలో గవర్నమెంట్ ఇవ్వడం కొనసాగించి షూటేజ్ జాబ్ ఇవ్వకుంటే త్వరలో వర్క్ రూలా లేకుండా అవసరం సమయం కూడా అందరూ ఐక్యం సిద్ధంగా అవడానికి మైనింగ్ షాప్ సర్దుకొని తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కార్మికులు చెప్పిన సమస్య ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కార్మికులకు కొంచెమనే వెసులుబాటు కల్పించి వారికి ఆరోగ్యరీత్యం కానీ లేకుండా వారి సమస్యలపై కానీ పట్టించుకున్నాయి. కానీ BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదో ఉంటుందని చూసాం, కానీ మాకు ఎలాంటి మంచి అనేది జరగట్లేదు. దీనివల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మాకు మా సమస్యలపైన కానీ మా ఆరోగ్యరీత్యా కానీ మమ్మల్ని పట్టించుకొని మాకు సేఫ్టీ కల్పించాలని చెప్పి ఈరోజు ఒకరోజు దీక్షకు పూనుకున్నాము. ఇక ఇప్పటికైనా సరే ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకు సింగరేణి యాజమాన్యం మాకు అనుగుణంగా ఉండాలనేసి బాగుంటుందనేసి ఇక్కడ ఉన్న కార్మికులు చెప్తున్నారు.